హాయ్ ఫ్రెండ్స్, మీ కారు ఫ్యూజ్లు తరచూ పోతున్నాయా? అది ఏ ఫ్యూజ్ అయినా ఎందుకు పోతుంది అంటే, ఈరోజు మనం ఒక హ్యారియర్ వెహికల్కి అటెండ్ అయ్యాం. కస్టమర్ కంప్లైంట్ వచ్చేసరికి ఏసీ రావటం లేదు అన్నారు. మనం మొత్తం చెక్ చేసి చూశాం, ఏసీ కంప్రెసర్ ఫ్యూజ్ అనేది షార్ట్ అవుతోంది. సో మనం వైరింగ్ అంతా చెక్ చేసి వైరింగ్లో ఎలాంటి కంప్లైంట్ లేదు, ఓన్లీ ఏసీ కంప్రెసర్ క్లచ్ ఒకటే ప్రాబ్లం అని చెప్పాం. కస్టమర్ సరే అన్నారు. తర్వాత చేపిస్తా అని అప్పుడు వద్దు అని అన్నారు. సార్ మళ్లీ కంపెనీలో చూపించారంట. వాళ్లు సేమ్ ప్రాబ్లమే చెప్పారు. కానీ ఇక్కడ వాళ్లు కంప్రెసర్ మొత్తం రీప్లేస్ చేయాలి అన్నారంట. దానికి గను కంప్రెసర్ 25,000 ప్లస్ గ్యాస్ ఛార్జెస్ ప్లస్ లేబర్ ప్లస్ జీఎస్టీ మొత్తం 40,000 అవుతుంది అని అన్నారంట. సో మళ్లీ కస్టమర్ మనల్ని అప్రోచ్ అయ్యారు. మనం కంప్లైంట్ ఉన్న ఏసీ క్లచ్ పార్ట్ వరకే మార్చి కస్టమర్కి అమౌంట్ సేవ్ చేశాను. ఏసీ క్లచ్ కాస్ట్ 10,000 ప్లస్ ఏసీ గ్యాస్ అండ్ లేబర్ 5,000 = టోటల్ 15,000లో ఫినిష్ చేశాను. కొన్నిసార్లు కస్టమర్స్ కూడా బయట మెకానిక్స్ని నమ్మరు. కానీ మీరు మమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మేము మీతో ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నాము. థ్యాంక్ యూ.